రాయచోటిలో కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో నిర్మాణమవుతున్న 100 పడకల ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధమైంది. అద్భుతమైనటువంటి రాయచోటి ప్రజల చిరకాల కోరికైనటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపుగా పూర్తి కావడం జరిగింది. ఈ నెల 6వ తేదీన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ ఆధ్వర్యంలో ప్రారంభం జరగనున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పెండింగ్ పనులను మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, మహేశ్వర్ రాజు, లక్ష్మి, రాజగోపాల్ రెడ్డిలతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా 23 కోట్లతో పాటు 40 లక్షల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐపీహెచ్ ల్యాబ్ను 25 లక్షల నిధులతో పూర్తి కావచ్చని, ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించి మిగిలిన పెండింగ్ పనులను పూర్తి చేసి రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేందుకు కృషి చేయాలన్నారు. ఆసుపత్రి నేమ్ బోర్డు, గ్రీనరీ కోసం ఏర్పాట్లు చేశారు. రోడ్లను వారు పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేషెంట్లకు వసతులతో పాటు వైద్య సేవలు అందించి ఆయా వైద్యుల గదులను కూడా పరిశీలించారు. అద్భుతమైనటువంటి ప్రజల చిరకాల కోరికైనటువంటి 100 పడకల ఆసుపత్రి నిర్మాణం దాదాపు పూర్తికి వచ్చింది. 6వ తేదీ ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచనతో పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గౌరవ ధనంజయ రెడ్డి గారిని, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారిని, మా డిప్యూటీ చైర్మన్ జికే కామన్ గారి గారిని కూడా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని ఇనాగ్రేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. షిఫ్టింగ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఈరోజు 2-3 రోజుల్లో ఏర్పాటు పూర్తి చేసుకుంటాం. ఇంత గొప్పగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో రాయచోట్లో ఇంత మంచి హాస్పిటల్ నిర్మాణం అవుతుందని చెప్పి ఊహించుకోలేదు. అలాగే డయాలసిస్ సెంటర్ ఎక్స్పాన్షన్ గురించి కానీ, ఇక్కడ జరగబోయే ఫ్యూచర్లో బ్లడ్కి సంబంధించినటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి. ఇక్కడ ఇప్పటికే ఓపీ 500 నుంచి 600 పర్ డే యావరేజ్గా వస్తుంది. అలాంటిది 1000 వరకు ఓపీ వచ్చినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్స్ కూడా 24 మంది డాక్టర్స్ కూడా ఉన్నారు. మొత్తం స్టాఫ్తో అంతా కలిపి కూడా 96 మంది నర్సులు, డాక్టర్లు అంతా కలిపి 96 స్టాఫ్ కూడా ఉన్నారు. డెంటిస్ట్ కూడా ఉన్నారు. బెడ్ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల చిన్న ఆపరేషన్ పనులు, సెంట్రల్ సంబంధించినటువంటి ఈ ఆక్సిజన్ ఇవన్నీ కూడా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. అన్నీ కూడా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే హాస్పిటల్ అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.